అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈరోజు కథ యు ఆర్ మెయిన్ పార్ట్ 97. పూజ తండ్రి ఎప్పుడైతే తనని చంపడానికి ప్రయత్నించాడో అప్పుడే తన దృష్టిలో పుట్టిల్లు చచ్చిపోయింది. భర్తే ప్రాణంగా మారిపోయాడు. ఊరికే ఇలా బాధపడుతూ ఎన్ని రోజులు కూర్చుంటావు పూజ? నువ్విలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఆఫీస్కి కూడా వెళ్ళాలనిపించట్లేదే. కాస్త నవ్వు అంటూ నడుం మీద చేతులు వేసి చెక్కిలి గింతలు పెట్టాడు. వద్దు ప్లీజ్ గగన్ అంటూ నవ్వుతూ బెడ్ మీద పడిపోయింది. ఇంకోసారి బాధపడను, వదిలేరా అంటూ వేడుకోలుగా అంటుంటే, అది అలా రా దారికి. ఇంకోసారి బాధపడ్డావనుకో అస్సలు ఊరుకోను. మన బ్రెయిన్లో లేని వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం. అంత రాక్షసులని గుర్తు చేసుకుని టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఏం లాభం లేదు. ఏ తండ్రైనా కూతురు తప్పు చేస్తే దండిస్తాడు, అంతేగాని ప్రాణాలు తీయడమేంటి? నీ తండ్రి కసాయివాడు. ఇంకోసారి వాడి గురించి ఆలోచించినా ఏడ్చినా ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు అనింది. ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తా. అదే ఏంటి అంటున్నా. నీకు అర్థమైందని నాకు తెలుసు, కానీ ఎందుకే వేషాలేస్తున్నావు అంటూ ఆమె మీదే చేరాడు. ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళవా అనింది. చేసి చూపెట్టమన్నావుగా, చూపిస్తా. లేట్ అయితే అయిందిలే అంటూ ఆమె పెదవులని అందుకున్నాడు. భర్త జుట్టు లోపలికి వేళ్లు జొప్పించి ఆమె గుండెలకి అదుముకుంది. ఆమె గుండె చప్పుడు వింటూ లవ్ యూ పూజ అన్నాడు చెస్టుపై ముద్దు పెడుతూ. లవ్ యూ టూ గగన్. ఒక అమ్మాయికి భర్తే సర్వస్వం. కన్నా తల్లిదండ్రులకు కూడా రెండో స్థానం ఇచ్చి భర్తకి మొదటి స్థానం ఇస్తుంది ఆడది. నువ్వు నా ప్రాణం. నా ఊపిరి ఆగే వరకు నువ్వు నా గుండెల్లోనే ఉంటావు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. మా నాన్నగారు స్వయంగా వచ్చి నన్ను తీసుకెళ్ళినా వెళ్ళను. హలో పాప, నువ్వు వెళ్తాను అన్నా నేను పంపించాలిగా. వాడు నా దరిదాపుల్లోకి వచ్చిన నిలువున చీరేస్తా. నా పెళ్ళాన్ని చంపాలనుకుంటాడా? ఇంత ధైర్యం వాడికి? పోనీలే, వదిలేసే. ఏంటి వదిలేది? నువ్వు వదిలినా నేను వదలా. సర్లే, ఇప్పుడు వాళ్ళ గొడవ మనకి ఎందుకు గాని. ఫుల్ మీల్స్ పెడితే తినేసి వెళ్ళిపోతానే. త్వరగా పెట్టు, ఆఫీస్కి లేట్ అవుతుంది. పద, వడ్డిస్తాను అనింది. హలో, హాల్లో వడ్డిస్తే చండాలంగా ఉంటుంది. బెడ్రూమ్లో వడ్డించు, చాలా బాగుంటుంది. ఎవరైనా భోజనాన్ని బెడ్రూమ్లో వడ్డిస్తారా? ట్యూబ్లైట్. అది కాదే, నీ అందాలని నాకు కడుపు నిండా వడ్డించు అంటున్నా. గగన్ మాటలకి సిగ్గుతో ముడుచుకుపోయింది. నువ్విలా సిగ్గుపడుతుంటే భలే బావుంటావే అంటూనే ఆమెను అల్లుకుపోయాడు. నీతో సరసమాడేటప్పుడు ఈ లోకాన్ని మర్చిపోతాను. నాకు నువ్వు తప్ప ఎవరూ గుర్తురారు. పొద్దు పొద్దున్నే ఈ సరసాలేంటి బాబు? రాత్రికి కడుపు నింపుతాను, కానీ ఇక వెళ్ళు, ఆఫీస్కి టైం అవుతుంది. ఊరించి ఉడికించి ఇప్పుడు ఆఫీస్కి పంపిస్తావా? చీటింగ్, అస్సలెళ్ళను. నాకు నువ్విప్పుడు కావాల్సిందే. ఏంటి చిన్నపిల్లాడిలా మారం చేస్తున్నావు? వెళ్ళు గగన్ అంటూ ఆఫీస్కి పంపించింది. రాక్షసి. ఆశ పెట్టి ఇలా చేయడం చాలా పాపం తెలుసా? అస్సలు కాదు. వేళ కాని వేళలో ఇలా చేయడం చాలా తప్పు. నాకు డే నైట్ అని తేడా లేదు బేబీ. నాకు నువ్వు కావాలి అంతే. అరే, చెబితే విను. ఆఫీస్కి వెళ్లే ముందు ముద్దు పెడతారు, కానీ ఇలా సరసాలాడరు. ఓహ్, అందరి ఇళ్లలోకి వెళ్ళి నువ్వు చూస్తున్నావా ఏంటి? చిచి, నేనెందుకు చూస్తాను? మరి పెద్ద తెలిసినట్లు మాట్లాడుతున్నావు. నాకనిపించింది చెప్పాను మహాప్రభు. అన్నీ నీకు నువ్వే ఊహించుకో. ఎవరితో నాకేం పని? నా పెళ్ళాంతో నేను ఇలాగే ఉంటాను అంటూ పూజని నడుం పట్టి ఎత్తి బెడ్రూంలోకి తీసుకెళ్ళి డోర్ వేసి బెడ్ మీద ఎత్తేశాడు. రై, ఈ టైంలో ఇలా చేయడం తప్పురా. ఏంటే, మొగుడిని పట్టుకొని రారాపోరా అంటున్నావు? నువ్వే అనిపించుకుంటున్నావు ఇలా పిచ్చి పనులు చేసి. ఇవి పిచ్చి పనులు కావే, సరసాలు అంటూ ఆమెను ఎక్కడెక్కడో టచ్ చేస్తూ ఆమెలో ఫీలింగ్స్ని హైలోకి తెచ్చి పూజ నోరు మూయించాడు గగన్. అత్తయ్య, మీకు కాఫీ తీసుకురానా? నీకెందుకు ఏ శ్రమ? నువ్వు రెస్ట్ తీసుకో, మేడ్స్ ఉన్నారుగా. పర్వాలేదత్తయ్య అంటూ కిచెన్లోకి వెళ్ళి భర్తకి అత్తకి కాఫీ కలుపుకొని వచ్చి అత్త చేతిలో కాఫీ పెట్టి రోహిత్కి ఇవ్వడానికి వెళ్తుంది ధాత్రి. కాల్ మాట్లాడుతూ షర్ట్ స్లీవ్స్ మడుచుకుంటూ వస్తున్న రోహిత్ కనిపించగానే ఇదిగోండి కాఫీ అంటూ అతని ముందు పెట్టి అటువైపు తిరిగిందో లేదో మెట్టుపై ఉన్న ధాత్రి కాలు స్లిప్ అయి కింద పడుతుండగా టక్కున పట్టుకున్నాడు రోహిత్. కాస్తైనా బుద్ధిందా?
నిన్నెవడే కాఫీ పెట్టమన్నాడు? నేను పట్టుకొని ఉండకపోతే నీ పరిస్థితి ఏమై ఉండేది? ఇడియట్! ఇంకోసారి కాఫీ గీఫీ అన్నావనుకో చంపుతా అని సీరియస్గా చెప్పి ఆమె చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. చూసుకొని కదమ్మా వెళ్ళాలి. నేను ముందే చెప్పాను మేడ్స్ ఉన్నారు పెడతారు అని. చెబితే వింటావా అని అరిచారు ఇద్దరు. మన రూమ్ని కిందే షిఫ్ట్ చేయించాను. నువ్విక పైకెళ్లాల్సిన అవసరం లేదు, అర్థమవుతుందా అనగానే తలూపింది. సరే నేను ఆఫీస్కెళ్తున్నాను. జాగ్రత్త మమ్మీ, ఇది కిచెన్లోకి వెళ్తే కాళ్ళు విరగ్గొట్టు అని దాత్రిని సీరియస్గా ఓ చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రోహిత్. తనకి ఎలా ఉంది డాక్టర్? రిషి గారు, మీ భార్యకి పిల్లలని కనడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు. పిల్లలకి ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని సంతోషంగా చెప్పాడు రిషి. ఇట్స్ ఓకే అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక బయటకు వచ్చిన రిషిని చూసి, ఏమైంది రిషి, అంత హ్యాపీగా ఉన్నావు? డాక్టర్ ఏమనింది అని అడిగింది వైషు. మనం ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు బేబీ, పిల్లలని కనొచ్చని చెప్పేసింది. నీ హెల్త్ ఇప్పుడు చాలా బాగుంది. నువ్వు చెబుతుంది నిజమేనా? నిజం. థ్యాంక్ యూ రిషి, ఐఎమ్ సో హ్యాపీ అంటూ రిషిని హత్తుకుంది వైషు. ఇక డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్ తీసుకొని ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళగానే నడుముకి చేతులు పెట్టుకొని సిఐడి రేంజ్లో, మీరు ఎక్కడికెళ్లారు? నన్నెందుకు తీసుకెళ్ళలేదు అని దబాయిస్తూ ఉంది బుడ్డిది. అయ్యో సారీ బేటా, మమ్మీకి ఒంట్లో బాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్లాను. అయితే మాత్రం నన్ను ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతారా అంటూ మూతి ముడుచుకుంది రిషిక. అయ్యో సారీ రిషులు అంటూ పాపని ఎత్తుకొని సముదాయించింది వైషు. మీరు నన్ను వదిలి వెళ్ళినందుకు నాకేమైనా చేసివ్వు అనింది. ఏం చేయాలో చెప్పు, చేస్తాను. నాకు మోమోస్ కావాలి. ఓకే అని హైఫై ఇచ్చుకొని తనకిష్టమైన మోమోస్ చేయడం స్టార్ట్ చేసింది. వాళ్ళిద్దరి అల్లరి వాల్కి ఆనుకొని చూస్తూ ఉండిపోయాడు రిషి. చాలాసేపటి నుండి ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి తల తిప్పి చూసింది వైషు. రిషి తననే చూస్తూ కనిపించాడు. ఏంటని కళ్ళెగరేసింది. ఉమ్మా అంటూ గాలిలో ముద్దిచ్చాడు. సిగ్గుపడి కళ్ళు కిందకి దించింది. మమ్మీ, ఏం చేస్తున్నావే? పొయ్యి మీద అవి మాడిపోతున్నాయి అంటూ అరుస్తుంది రిషిక. తన అరుపుకి బాబు లోకం నుండి బయటకు వచ్చి అప్పుడు చూస్తుంది. అయ్యో, అప్పట్నుండి చెప్పవా రిషులు? ఏంటి చెప్పేది? కుక్ చేసేది నువ్వా నేనా? పైగా చెప్పవా అంటుంది చూడు అంటూ అరిచింది బుడ్డిది. నువ్వు మీ డాడీలాగే అని గునుక్కుంటూ పొయ్యి మీద పెట్టిన మోమోస్ని తీసి ఓ ప్లేట్లో సర్వ్ చేసి రిషిక చేతికిచ్చింది. నీ బుర్ర ఎక్కడ పెట్టొచ్చావే మమ్మీ? అంత వేడిగా ఉన్న ప్లేట్ని తీసి నా చేతిలో పెడుతున్నావు? నా చేతులు కాలాలనా? బాబోయ్, మీరు ఇక్కడి నుండి వెళ్ళండి అంటూ రిషిని చూసి అరిచింది. మధ్యలో నేనేం చేశానే? తమరి చూపులు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి. మధ్యలో డాడీ ఏం చేశారు? ఆయన మీద ఎందుకు అరుస్తున్నావు? డాడీ ఉంటే నీకు కుళ్ళు, అందుకే మోమోస్ని మాడగొట్టేసి పైగా డాడీని తిడుతున్నావు. పో మమ్మీ అంటూ మూతి ముడుచుకొని వెళ్ళిపోతున్న రిషికని ఆపాడు రిషి. తండ్రి కూతుళ్ళు కలిసి నన్ను ఏడిపిస్తారు కదా? నీకోసం కష్టపడి ఇవి చేస్తే అలిగి వెళ్ళిపోతావా? నువ్వు కాదే, నేనలుగుతాను. మీరు ఏమైనా చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నాను అంటూ తన రూమ్కి వెళ్తుంటే రిషి నవ్వుతూ, మమ్మీని నవ్విద్దామా రిషులు బెటా అన్నాడు. ఓకే డాడీ అంటూ ఇద్దరూ కలిసి వైషుకి చక్కిలి గింతలు చేయడం మొదలుపెట్టారు. ఆపండి అంటూ అరుస్తూ ఉంది వైషు. మరి నువ్వు నవ్వితే మేము ఆపిస్తాం అనింది బుడ్డిది. కోపం వచ్చినప్పుడు తిట్టండి, అలిగితే నవ్వించండి, అంతా మీ ఇష్టమేనా? నువ్వేంటే కుక్ చేసినంతసేపు నా పార్టీ ఉన్నావు, అలా కుక్ అయ్యాయో లేదో మీ డాడీ సైడ్ మారిపోయావేంటే అంటున్న వైషుని నవ్వుతూ చూస్తూ, నాకు నువ్వు కావాలి, డాడీ కావాలి మమ్మీ. అంతేలే, ఏదో నేను అలుగుతానని అలా అంటున్నావు కానీ నీకు డాడీ అంటేనే ఇష్టం కదా? అయ్యో అదేం కాదు మమ్మీ, నాకు నువ్వంటేనే ఇష్టం అంటూ వైషుని హత్తుకుంది రిషిక. రిషి నవ్వుతూ, అది నా దగ్గర ఉంటుంది కానీ మనసంతా నీ మీదే ఉంటుంది. ఎందుకలా బాధపడతావు? ఏమో, నాకు పిల్లలొద్దు, నాకు నా రిషులు చాలు. నాకు అమ్మతనాన్ని కూడా గుర్తు చేయకుండా నా రిషులు నాతో ప్రేమగా ఉంటుంది. ఇప్పుడు నేను పిల్లలని కన్నాననుకో, నా రిషులు నాకు దూరం అయిపోతుంది. అది నేను తట్టుకోలేను. నా బంగారం నాతోనే ఉండాలి.
అంటూ రిషికని ఎత్తుకొని ముద్దు చేసింది. ఏమైంది మమ్మీ, ఎందుకలా ఎమోషనల్ అవుతున్నావు? ఇప్పుడు నేను డాడీ ఏమన్నారని అంటున్న పాప మాటలకి ఏం లేదు బేటా. సరే, నీకిష్టమైన మోమోస్ తినిపిస్తాను పద అంటూ వచ్చారు ముగ్గురు. ఇక ముగ్గురు కలిసి తినేసి పాపని తీసుకొని రూమ్కి వెళ్ళిపోయింది వైషు. రిషి కాలొస్తే మాట్లాడుతూ ఉండిపోయాడు. అప్పుడే తన భర్తతో లోపలికొస్తున్న రీతుని చూసి రిషి నవ్వుతూ కాల్ బ్యాక్ చెప్పి, ఎలా ఉన్నావు రీతు? బావున్నానన్నయ్య. ఎలా ఉన్నావు బావా? బావున్నాను అంటూ హత్తుకున్నాడు. ఏవో మాటలు వినిపిస్తుంటే బయటకు వచ్చింది వైషు. ఎదురుగా ఉన్న రీతుని చూసి చాలా ఎగ్జైట్ అవుతూ పరుగున వెళ్ళి హత్తుకుంది. ఎలా ఉన్నావు వదినా? బావున్నాను రీతు. నువ్వెలా ఉన్నావు? అనింది. బావున్నాను. పాపిక్కడ? రూమ్లో ఉంది. తీసుకొస్తాను అంటుంటే నేనే వెళ్తాను అంటూ రూమ్కెళ్ళింది రీతు. బెడ్ మీద టాయ్స్తో ఆడుకుంటున్న రిషిక కనిపించగానే తనని చూసి కూడా పట్టించుకోనట్లుగా ఆడుకుంటూ ఉంది పాప. తనకి తెలీదుగా, చిన్నప్పటి నుండి రిషి వాళ్ళ దగ్గరే పెరిగింది. తను అలా చేసేసరికి రీతుకి చాలా బాధేసింది. రిషిక, ఇలా రామ్మా అనింది. నేను రాను, టాయ్స్తో ఆడుకుంటాను. అదేంటి బేటా, అమ్మా అని వైషు అనబోతుంటే అత్త అనింది రీతు. తల తిప్పి టక్కున రీతుని చూసింది వైషు. ఇప్పుడు నేను తనకి తల్లిని అని తెలిస్తే ఆ చిన్ని మనసు బాధపడుతుంది. అది నాకిష్టం లేదు వదినా. నువ్వేం బాధపడకు రీతో. చిన్న పాప కదా, తను కాస్త పెద్దగా అయితే అర్థం చేసుకుంటుంది. పర్వాలేదు వదినా, తను ఇలా ఉండడమే కరెక్ట్. రిషిక, ఇదిగో టాయ్స్ తీసుకో అంటూ చాలా రకాల టాయ్స్ తెచ్చి తన ముందు పరిచింది. నాకు మా డాడీ తెచ్చిన టాయ్స్ అంటేనే ఇష్టం అనింది రిషిక. ఆ మాటకి ఇంకేం మాట్లాడకుండా బయటకెళ్ళిపోయింది రీతు బాధపడుతూ. చెల్లిని అలా చూసిన రిషి, ఏమైంది రీతు అంటూ అడిగాడు. విషయం చెప్పింది వైషు. బాధపడకు రీతు, తనే అర్థం చేసుకుంటుంది. అదేం లేదన్నయ్య, నీకు వదనకి జీవితాంతం రుణపడి ఉంటాను. నా కూతుర్ని మీ కూతురు కంటే ఎక్కువగా చూసుకొని మీ రుణంలో నన్ను ఉంచేసుకుంటున్నారు. అదేంటి రీతు అలా మాట్లాడతావు? ఆ కూతురు నీ కూతురేంటి? రిషిక ఈజ్ ఏ మై డాటర్. థ్యాంక్ యూ అన్నయ్య. నాకొక మంచి జీవితాన్ని ఇచ్చి బెస్ట్ బ్రదర్గా నా లైఫ్లో నిలిచిపోయావు అంటూ రిషిని హత్తుకుంది రీతు. ఇక రాక రాక ఆడపడుచు వచ్చిందని రకరకాల వంటలు కుక్ చేయించింది వైషు. ఇక మాట్లాడుకుంటూ తినడంలో పడ్డారు. ఏమైంది వైషు, ఎందుకలా డల్గా ఉన్నావు? రీతు అలా బాధపడుతుంటే చూడలేకపోయాను. మనమేం చేస్తాం చెప్పు? అయినా పాప అలా ఉండడమే కరెక్ట్. ఎందుకంటే తల్లిని చూసినప్పుడల్లా తన చిన్ని మనసు బాధకి గురవుతుంటే మనం చూసి తట్టుకునే వాళ్ళమా చెప్పు అన్నాడు రిషి. అవును రిషి, నువ్వు చెప్పింది కూడా నిజమే. సర్లే, అదంతా వదిలేసి డాక్టర్ చెప్పిందేమైనా గుర్తుందా, మర్చిపోయావా అన్నాడు కొంటెగా. ఏం మర్చిపోలేదు, గుర్తుంది అనింది. మరి ఆలస్యం ఎందుకు? మనం పాపని నెగ్లెక్ట్ చేస్తామేమో అని భయంగా ఉంది రిషులు. నువ్వు అలాంటి ఆలోచనలేం పెట్టుకోకు. మనకి ఎంతమంది పుట్టినా కానీ రిషికనే మొదటి పాప అంటూ ఆమెను హత్తుకున్నాడు. ఇంత మంచి భార్య దొరకడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. నా చెల్లి కూతుర్ని కూడా నీ కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నావు. నిజంగా థ్యాంక్ యూ బేబీ అంటున్న రిషిని కోపంగా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? తను మీ చెల్లెలి కూతురు కాదు, నా కూతురు. నా కడుపులో పుట్టకపోయినా నా కన్న బిడ్డ. ఇంకోసారి అలా మాట్లాడితే కొట్టేస్తా చెబుతున్నా. ఇందుకే కదా నా వైషు బేబీ అంటే నాకు ప్రాణం అంటూ అల్లుకుపోయాడు రిషి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.